వెల్కమ్ టు టీబీసీ. గత 2 రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో చేస్తున్న చిట్ చాట్లు, ట్వీట్లు, ప్రకంపనలు బీఆర్ఎస్ పార్టీలో తుఫాన్లా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కవిత తన మనసులో మాటను చిట్ చాట్ ద్వారా బయటపెట్టారు. మంచిర్యాల జిల్లాలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జాగృతి కార్యకర్తలు స్వాగతం పలికారు. అయితే కవిత పర్యటనకు బీఆర్ఎస్ లీడర్లు దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా చిట్ చాట్ లో కవిత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నేను రాసిన లేఖకు కట్టుబడి ఉన్నానని, పార్టీలో జరుగుతున్న విషయాలపై ఆవేదనతోనే అలా లెటర్ రాశానని, పార్టీ బాగు కోసమే రాసినట్లు కవిత చెప్పారు. సామాన్య కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో అదే విషయాన్ని లెటర్ ద్వారా పార్టీ చీఫ్ కేసీఆర్ కు వివరించానని అన్నారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని, 10 ఏళ్లుగా ఎంతో ఆవేదనను అనుభవించానని, అన్నింటినీ భరించుకుంటూ వచ్చానని కవిత చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం ఎంతగానో వర్క్ చేశా అన్నారు. ఉద్యమం నుంచి మొదలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా పార్టీ కోసం సిన్సియర్గా పనిచేశానని, అయినప్పటికీ కొన్ని విషయాలు నన్ను బాధించాయన్నారు. అంతేకాకుండా నన్ను జైలుపాలు చేసిన బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చూశారని, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారని కవిత చెప్పారు. నేను జైల్లో ఉంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూడడంతో చాలా బాధపడినట్లు ఎమ్మెల్సీ కవిత చెప్పారు. బీజేపీతో కలవడం అనవసరమని, ఆ పార్టీతో కలిసిన ఏ పార్టీ కూడా బతికి బట్ట కట్టలేదని, అందుకోసమే విలీనం వద్దంటూ పార్టీకి లెటర్ ద్వారా చెప్పానని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలవాలని చెప్పాలని ప్రయత్నం చేశానని, నేను తండ్రిని కలిసేందుకు అవకాశం వచ్చినా లెటర్ లీక్తో కలవలేకపోయినట్లు చెప్పారు. గతంలో కూడా లెటర్స్ రాశానని, కానీ ఈసారి నన్ను టార్గెట్ చేస్తూ ఒక ప్లాన్ ప్రకారమే లెటర్స్ లీక్ చేశారని కవిత మరోసారి చెప్పారు. లెటర్ లీక్ చేసిన వారెవరో తేల్చాలన్నారు. నాకంటూ సొంత ఎజెండా ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి ఒప్పుకోనని చెప్పారు. అయితే మంచిర్యాల జిల్లాలో కవిత పర్యటనపై బీఆర్ఎస్ హైకమాండ్ నిఘా పెట్టింది. పార్టీకి సంబంధించి లీడర్లు ఎవరెవరు కవితను కలవడానికి వెళ్లారనే దానిపై ఆరా తీసింది. సొంత మీడియాలో న్యూస్ రావడం అవసరం లేదని, కవిత వెంట ఎవరెవరు ఉన్నారో వివరాలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీకి సంబంధించి నాయకులు ఎవరు కూడా కవిత పర్యటనకు హాజరు కాకుండా ఆమెకు పెద్ద షాక్ ఇచ్చారు. ఇదివరకు కవిత వెంట తిరిగిన వందలాది మంది కార్మిక నేతలు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఎవరు కూడా కవిత పర్యటన వైపు కన్నెత్తి చూడలేదు. కేవలం జాగృతి కార్యకర్తలతో కలిసి మాత్రమే జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. దీన్ని బట్టి బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వెళ్తే ఆమె వెంట ఎవరు వెళ్లరన్న సిగ్నల్ ని బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ కి ఇచ్చినట్లు అయింది. కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ అంతా ఒకవైపుగా ఉండడంతో కవిత ఒంటరి అని తెలుస్తుంది. ముందు ముందు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో వెయిట్ చేయాలి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.